హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్హెచ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి మనకు స్టీనోగ్రాఫర్కు సంబంధించిన నోటిఫికేషన్ మనకు ఆల్రెడీ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఇక్కడైతే తెలుసుకుందాం అనమాట. సో ఇక్కడ మనకు స్టీనోగ్రాఫర్ ఇక్కడ సిడి గ్రూప్ సంబంధించిన ఇక్కడైతే అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 6 జూన్ ఆల్రెడీ స్టార్ట్ అయితే అయిపోతుంది. తర్వాత లాస్ట్ డేట్ అయితే ఇక్కడ 26 అయితే జూన్ వరకు అయితే ఇచ్చారు. తర్వాత లాస్ట్ డేట్ పేమెంట్, తర్వాత విండో కరెక్షన్ ఆప్షన్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ చూసుకోండి. తర్వాత ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్టు 6 నుండి 11 ఆగస్టు అయితే ఇచ్చారు. సో దీనికైతే ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకు వేకెన్సీ సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు పూర్తిగా ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో మీరు జాగ్రత్తగా చూసి ఇక్కడైతే అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ 18 to 30 years అయితే ఇచ్చారు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డికి అయితే 18 to 27 years అయితే ఇక్కడ మధ్యలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత కేటగిరీ వైస్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అయితే దీంట్లో అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ మనకు వేకెన్సీ సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకు నోటిఫికేషన్లో స్టెప్ బై స్టెప్ అనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో మీరు జాగ్రత్త చూసి ఇక్కడ మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఓన్లీ 12th స్టాండర్డ్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ వచ్చేసి మనకు ఇక్కడ ఫస్ట్ 8th 2025 వరకు అయితే కట్ ఆఫ్ మనకు రిజల్ట్ అయితే వచ్చి అయితే ఉండాలి. సో ఇప్పుడైతే మనం స్టెనోగ్రాఫర్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఇక్కడ అఫీషియల్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ వెబ్సైట్ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో మీరు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఎవరైతే ఉన్నారో సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిజిస్టర్ అయితే చేసుకోవాలి. సో ఓటీఆర్ అనమాట, వన్ టైం రిజిస్ట్రేషన్. సో అది ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ అయితే వీడియో అయితే చెప్పాను. ఆ యొక్క వీడియో అయితే నేను ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఆ యొక్క వీడియో అయితే నేను ఆల్రెడీ చేశాను. ఇక్కడ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను అనమాట. సో ఆ యొక్క వీడియో చూసేసి మీరు ఓటీఆర్ వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మీరు సేమ్ యాజ్గా ఈ యొక్క వెబ్సైట్లో వచ్చేసి ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. అండ్ మీరు పాస్వర్డ్ అయితే ఏదైతే క్రియేట్ చేసుకున్నారో ఆ యొక్క పాస్వర్డ్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవుతుంది. క్యాప్చర్ చేసేసి ఇక్కడైతే లాగిన్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఆధార్ వెరిఫికేషన్ అయితే చేసుకోవాలి. సో ఫ్రెషర్ క్యాండిడేట్ కానీ ఎవరైనా చేయని వాళ్ళు కానీ ఇక్కడైతే మీరు ఆధార్ వెరిఫికేషన్ ఓటీపీ అయితే కంపల్సరీ అయితే మనం చేసుకోవాలి. సో అది ఏ విధంగా అంటే మనం ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసి మనం డైరెక్ట్గా ఓటీపీ అయితే వస్తుంది. ఓటీపీ అనేది మనం వెరిఫై చేసిన తర్వాత మన యొక్క ఆధార్ కార్డ్ సంబంధించిన అప్డేట్ అయితే వెరిఫై అయితే అయిపోతుంది. అది ఏ విధంగా అంటే ఇక్కడైతే మీకు అయితే చూపెడతాను. సో ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన వెంటనే మనకు ఆధార్ నెంబర్ అయితే అడుగుతుంది అన్నమాట. ఇక్కడైతే ఆధార్ నెంబర్ అయితే చూసుకొని మీరు ఇక్కడైతే డూ హ్యావ్ ఆధార్ కార్డ్ ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడైతే ఓటీపీ అయితే వస్తుంది. ఆధార్ కార్డ్ సంబంధించిన లింక్, మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉంటుంది కదా, సంబంధించిన దాని నుండి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేసి మనకు వెరిఫైడ్ అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనకు ఆధార్ వెరిఫికేషన్ అయితే వెరిఫై అయితే అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ మీరు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు చేంజ్ చేసుకొని ఇక్కడ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి మీరు ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ అన్ని సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద ఇక్కడ అయితే మీరు వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే వెరిఫై అయితే చేసుకోండి. అడిషనల్ డీటెయిల్స్ కానీ ఇక్కడ డిక్లరేషన్ అయితే చేసుకొని సబ్మిట్ చేసేసేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత డాష్బోర్డ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్ ఎగ్జామినేషన్ వచ్చే ఉన్నాయి కదా. సో ఇక్కడైతే మనకు ఆల్రెడీ నేను సిజిఎల్ ఇక్కడ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియో అయితే మీకు నా యొక్క ప్లేలిస్ట్ అయితే ఇస్తాను అనమాట. అక్కడ నుండి చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు కావాల్సింది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి సంబంధించిన ఇక్కడ ఎగ్జామినేషన్ 2025 సంబంధించిన ఇక్కడ నోటిఫికేషన్ చూసుకోవచ్చు ఇక్కడైతే. సో ఇక్కడ మనకు వచ్చేసిన తర్వాత అప్లై అనే ఆప్షన్ దీని మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు స్టెనోగ్రాఫర్ సంబంధించిన అనేది మనకు వెబ్సైట్ అయితే లాగిన్ అయితే అవుతుంది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా మనకు ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడైతే మనకు సంబంధించిన ఫోటో, సిగ్నేచర్ ఇంత కేబీలో ఉండాలో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు అనమాట. సో ఇక్కడైతే మనకు ఫిల్ ఫామ్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే మనకు ఈ విధంగా అయితే నెక్స్ట్ అనేది మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఇప్పటివరకు మనం రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా ఇక్కడైతే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ ఇక్కడైతే మనకు ఇన్ఫర్మేషన్ కాలమ్స్ ఇక్కడ నెంబర్ 1 to 18 వరకు ఫిల్ ఆటోమేటిక్లీ ఇక్కడ వన్ టైం రిజిస్ట్రేషన్ డేటా విల్
నాన్ ఎడిబుల్ అంటే మనం రిజిస్ట్రేషన్లో అయితే కంప్లీట్ చేసినాం కాబట్టి 1 నుండి 18 అనమాట. ఇక్కడ వరకు అయితే ఇవైతే రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చామో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా కనిపిస్తే ఇక్కడైతే నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసింది ఎటైనా అక్కడ చూసుకొని మీరు నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చేసేయాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు క్వాలిఫైయింగ్ సంబంధించినది ఇక్కడ 12th స్టాండర్డ్ ఇక్కడ 12th స్టాండర్డ్ అనేది డిప్లొమా ఇక్కడ సబ్జెక్ట్ ఆర్మడ్ ఫోర్స్ ఉంది దీంట్లో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ క్యూ వచ్చేసి మీరు ఇక్కడైతే పాస్వర్డ్ ఆపేరింగ్ ఉంటే ఆపేరింగ్ మీద క్లిక్ చేసేసండి. ఒకవేళ ఆపేరింగ్ ఉంటే మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్ అనేది మనకు 2025 అయితే వచ్చేస్తుంది. ఒకవేళ పాస్ ఉంటే మీకు సంబంధించిన పాసింగ్ ఇయర్ ఎప్పుడైతే మీరు పాస్ అవుట్ అయ్యారో మీకు సంబంధించినది ఇంటర్మీడియట్ అనేది అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఇంటర్మీడియట్ ఏ స్టేట్లో అయితే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే నేమ్ ఆఫ్ బోర్డ్ నేమ్ అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇక్కడైతే మనకు ఉంటాయి అనమాట. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క మార్క్స్ పర్సెంటేజ్ లేదా సిజిపి అనేది ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు క్వాలిఫికేషన్ అయిపోయిన తర్వాత అడిషనల్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చేసి మీరు ఎక్సర్వీస్ మ్యాన్ అంటే ఇక్కడ ఎస్ అయితే చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఎక్సర్వీస్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీరు ఏజ్ రిలాక్సేషన్ కావాలంటే ఇక్కడ అయితే ఎస్ చేయండి. చేస్తే మీకు సంబంధించిన ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కోడ్ అయితే దీంట్లో సెలెక్ట్ అయితే చేసుకోండి అనమాట. లేకపోతే నో చేసేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇక్కడైతే యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీ సంబంధించినది. సో ఇది ఎస్ చేసినా నో చేసినా పర్వాలేదు లేదనమాట. ఇది సంబంధించిన నోటీస్ అయితే అనమాట, అది చదువుకోండి. సో ఇదైతే మీరు నేనైతే ఎస్ చేస్తున్నాను, మీరైతే ఎస్ అయితే చేయండి. ఆ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసండి. మనకు ఇక్కడైతే సక్సెస్ఫుల్ అయితే అయిపోతుంది. అడిషనల్ 2 వచ్చేసి మనం ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకు దగ్గర ఉన్న ఇక్కడ సిటీ నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ 45 కిలోమీటర్స్ దగ్గర ఉన్న ఇక్కడ ఎగ్జామినేషన్ సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అక్కడైతే వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఇక్కడ ఫిజికల్ లిమిటేషన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, అంటే పీడబ్ల్యూడీ సంబంధించింది ఒకలా ఉంటే ఇచ్చేసండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే డూ యూ పాసెస్ నాలెడ్జ్ ఆఫ్ స్టెనోగ్రఫీ అంటే ఇక్కడైతే ఎస్ ఉంటే ఎస్ చేయండి. లేకపోతే ఇక్కడైతే మనకు అలాట్ ఇక్కడైతే సిన్స్ యూ ఆర్ డూ నాట్ నాలెడ్జ్ స్టెనోగ్రఫీ దేర్ నాట్ ఎలిజిబిలిటీ అంటుంది అనమాట. సో మీరు ఇక్కడైతే ఎస్ అయితే చేయాలి కంపల్సరీ మనం స్టెనోగ్రఫీ పైన. అంటే టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, మీరు అప్పటి వరకు అయితే టైపింగ్ అనేది నేర్చుకోండి అనమాట. ఒకవేళ ఇప్పుడు మీకు రాకపోతే తర్వాత మనకు చాలా టైం ఇస్తారు, వాళ్ళు అయితే ఒక 6-7 months అయితే ఇస్తారు. ఎగ్జామ్ అయిపోవాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత మనకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. అప్పటి వరకు అయితే మీరు ఈజీగానే టైపింగ్ అనేది స్పీడ్ అయితే పెంచుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ మీరు ఎస్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ మీడియం స్కిల్స్ టెస్ట్ మీకు ఇంగ్లీష్లో వచ్చేసి మనకు 35 ఇక్కడ WPM per words అయితే ఉంటుంది. ఒకవేళ హిందీలో వచ్చేసి 30 WPM అయితే per words అయితే ఉంటుంది అనమాట. సో మీకు ఏ స్కిల్స్లో టెస్ట్ కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై అయితే చేసుకోండి ఇంకోసారి. తర్వాత పోస్ట్ అప్లై. సో ఇక్కడైతే మనకు మీరు ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఇక్కడైతే సీనా డిఎన్ఏ లేదా సిడి అయితే మీరు అప్లై చేద్దాం అనుకున్నారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వెరిఫై అనేది మీరు సెపరేట్ చేసినా మీకు ఏం కాదు. సో మీరు రెండింటి పైన అప్లై చేయాలనుకుంటే సిడి పైన అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే మనకు సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అయితే మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి అనమాట. మనకు ఫోటో సిగ్నేచర్ వచ్చేసి మనకు ఫేస్ అథెంటికేషన్ వచ్చేసి మనకు ఎస్ఎస్సి యాప్ అనేది ఉంటుంది అనమాట. ఆ యొక్క మై ఎస్ఎస్సి అనే యాప్ అనేది మీరు ప్లే స్టోర్ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసిన తర్వాత మీకైతే డైరెక్ట్గా మీకు మీ యొక్క ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత అక్కడ నుండి అయితే మీకు సంబంధించిన అనేది ఫేస్ అథెంటికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కట్టుకుంటే తర్వాత మై అప్లికేషన్ మీద క్లిక్ చేసేయండి. మై అప్లికేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఇప్పుడు మీరు స్టెనోగ్రఫీకి అప్లై చేసినారు కాబట్టి అక్కడ దాని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్లో తీసుకువెళ్తుంది. అక్కడ నుండి అయితే ఫేస్ అథెంటికేషన్ అనేది మీరు ఫోటో అయితే దిగాలి, లైవ్ క్యాప్చర్ అనేది. అక్కడైతే మీరు ఫోటో అనేది దిగిన తర్వాత మనకు అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయితే చూపిన తర్వాత నెక్స్ట్ అయితే మీరు అక్కడ నుండి అయితే అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు ఆ యాప్లో కూడా, లేదా మీరు మీకు సంబంధించిన మొబైల్ నుండి బయట కంప్యూటర్ నుండి అయితే ఇక్కడ నుండి అయితే మీరు చేసుకోవచ్చు. సో మీరు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక్కడ మనకు ఏ విధంగా ఇవ్వాలో ఆల్రెడీ ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ఫోటో ఇక్కడైతే లైవ్ క్యాప్చర్ ఇంకోసారి అయితే ఇవ్వాలి. ఇక్కడ క్యాప్చర్ లైవ్ మీద క్లిక్ చేస్తే మనకు క్యాప్చర్ ఫోటో అయితే ఇక్కడ దిగండి. తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ మనకు రీడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. తర్వాత 10 to 20 KB అయితే ఉండాలి. ఇక్కడ విత్ హెడ్ అని ఇచ్చారు. తర్వాత ఇక్కడ అప్లోడ్ సిగ్నేచర్ మీద క్లిక్ చేస్తే మనకు సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేసేసేయండి.
ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు అప్లికేషన్ ఫామ్ ప్రివ్యూ అయితే వస్తుంది. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడైతే స్టెప్ బై స్టెప్ అనేది వస్తుంది అనమాట. అన్ని జాగ్రత్తగా ఒకటి 2 సార్లు అయితే చూసుకోండి. సో తర్వాత మీ యొక్క ఫోటో సిగ్నేచర్ అయితే మనకు క్యాప్చర్ లైవ్ సంబంధించినది ఇక్కడ కిందకి అయితే వస్తాయి. సో ఇక్కడ మీకు అన్ని కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడైతే మీరు ప్రివ్యూ అయితే ఇక్కడ జాగ్రత్త చూసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. చేసిన వెంటనే ఇక్కడైతే మనకు డిక్లరేషన్ ఫామ్ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. టైమ్ అండ్ కండిషన్ అనమాట. ఇక్కడైతే నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అనేది లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ బేస్ వాళ్ళకైతే ₹100 ఫీజు అనేది ఉంటుంది. సో మీకు డైరెక్ట్గా నెక్స్ట్ పేజ్కి అయితే ఫీజు అయితే తీసుకోవద్దు అనమాట. ఫీజు అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఏం చేయాలంటే ఇక్కడ అగ్రీ చేసేసండి. తర్వాత ఇక్కడ క్యాప్చర్ అవపడుతుంది. క్యాప్చర్ మీద మీరు ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సబ్మిట్ అనే ఆప్షన్ అది మీద క్లిక్ చేసేసండి. చేసేస్తే ఇక్కడైతే ఎస్సీ ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడైతే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే పేమెంట్ ఫీజు అయితే తీసుకుంటుంది. అక్కడ నుండి మీరు కార్డ్ సంబంధించిన డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, బ్యాంకింగ్ కానీ యూపీఐ కానీ అక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఫామ్ రిసీవ్డ్ సక్సెస్ఫుల్లీ కంటెంట్ వెరిఫికేషన్ పెండెంట్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో మీరు కంటెంట్ వెరిఫికేషన్ అయితే అది వాళ్ళకి సంబంధించిన అక్కడ వెరిఫికేషన్ 100% ఉన్నదన్నమాట. సో అది మనకు సబ్మిట్ అయితే వాళ్ళు అయిపోయిన తీసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ అయితే వాళ్ళు డైరెక్ట్గా సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ప్రింట్ తీసుకోవచ్చు లేదా డెస్క్బోర్డ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఇక్కడైతే మనకు మై అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే మనకు సంబంధించిన ఎన్ని అప్లికేషన్ చేసినామో ఇక్కడైతే వస్తుందన్నమాట. ఇక్కడైతే మై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడైతే మనకు సంబంధించిన అప్లికేషన్ అనేది మనం డీటెయిల్స్ అయితే చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించినది ఇక్కడైతే పేరు అయితే వస్తుంది. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేసిన యొక్క పేరు, తర్వాత దీని మీద యారో మీద క్లిక్ చేసేసి ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ సక్సెస్ అయితే వచ్చేస్తుంది లేదా ప్రింట్ అయితే ఇక్కడ నుండి తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనకు స్టెనోగ్రాఫర్ ఇక్కడ గ్రేడ్ సి అండ్ డికి సంబంధించిన ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే చేయండి. సో అండ్ మీకు ఇక్కడైతే అడ్మిట్ కార్డు రాగానే మనకు ఇక్కడైతే లైవ్ ఇక్కడైతే ఈ విధంగా అయితే మనకు నేమ్ అయితే ఉంటుంది. అంటే మనకు సంబంధించిన సర్టిఫికేట్ ఎగ్జామ్ సర్టిఫికేట్ సంబంధించింది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా స్టెనోగ్రాఫర్ ఇక్కడ గ్రేడ్ సి అండ్ డి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ ఇవ్వండి. మీకైతే నేను తొందరగా అయితే రిప్లై అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.